హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అండి. ముందు రోజు చేసిన వ్లాగ్ అంటే లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను కదా నా ఫ్రస్ట్రేషన్. దానివల్ల అయితే నాకైతే కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చి పడేసామనుకోండి, మనకు కొద్ది రిలీఫ్గా ఉంటుంది. అదే మన లోపల దాచిపెట్టుకొని బీపీలు పెంచుకొని మళ్ళీ మనకే హెల్త్ లాస్. అన్నోళ్ళు వెన్నోళ్ళు అందరూ బాగానే ఉంటారు, ఏమి చేయకపోయినా అనిపించుకున్న వాళ్ళం మనకు కొద్దిగా బాధగా ఉంటుంది కదా. అందుకనేసి మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసామనుకో మనకి ప్రశాంతంగా ఉండిద్ది. మనం అంటే సొసైటీలో అయినా ఫ్యామిలీ మెంబర్స్లో అయినా నీట్గా సర్వైవ్ అవ్వగలుగుతాం. మన క్యారెక్టర్తో, మన ఓన్ క్యారెక్టర్తో. ఎవరో కోసం మొహమాటం పడి ఇవన్నీ అసలు వదులుకోవడమే బెటరు. ఇన్స్టా రీల్స్లో అట్లా కూడా చూసాను, ఎవరో ఒక ఆయన చెప్పారు మొహమాటం అనేది ఫస్ట్ శత్రువు మనకి. అది మటుకి నిజమే, ఆయన ఎవరో కానీ బాగానే చెప్పారు. అండ్ ఇక్కడైతే వెడ్నెస్డే రోజు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా నా వర్క్స్ అన్నీ చేసుకొని లంచ్కి అయితే బెండకాయ పచ్చడి చేశానండి. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్సే. బెండకాయ మిర్చి బాగా ఫ్రై అవనిచ్చేసి మిక్సర్లోకి తీసుకొని టమాటా చింతపండు కూడా బాగా ఆయిల్లో మగ్గనిచ్చేయాలి. అండ్ ఆ తర్వాత టమాటాలు ఆరిపోయినాక టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసి దాని తాలింపు వేసేసుకోవడమే, పోపులన్నీ వేసి. అండ్ ఇందులో ఇదైతే చామదుంపలు బెండకాయ పులుసు అండి. అంటే ఒక 1/2 kg బెండకాయలు ఉన్నాయి, ఇంకా వాటిని వేస్ట్ చేయడం దేనికని ఇట్లా అయితే అడ్జస్ట్ చేస్తాను ఆ రోజు కర్రీ. అండ్ పికిల్, అదే పచ్చడి. ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చి ఈవినింగ్కి జ్యూస్ కోసమని మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాడు మా బుడ్డోడు వెళ్ళి షాప్కి వెళ్ళి. ఇంకా ఆ రోజైతే అట్లా జరిగింది ఆఫ్టర్నూన్ వరకు. చామదుంపలు బెండకాయ పులుసు అయితే సేమ్ ఫిష్ పులుసు ఉండిద్ది కదా, చేప పులుసు, సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉంది టేస్ట్ అయితే. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. రెసిపీ ప్రాసెస్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ పిల్లలిద్దరికి అన్నం పెట్టేసి మేము తినేసాము. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా కూల్గా 4 to 5 o'clock మధ్యలో అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేస్తాను. ఏం లేదు, ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానులేండి. అండ్ పిల్లలిద్దరు అయితే పెద్దోళ్ళు ఏం చేస్తారో పిల్లలు కూడా అవే తొందరగా నేర్చుకుంటారు కదా, అలవాట్లు ఏవైనా సరే. మేము జ్యూస్ చేసినప్పుడు వీడియోస్ కోసం అని చెప్పేసి గ్లాసెస్లో, అంటే ఈ గాజు గ్లాసుల్లో తాగడం వల్ల మాకు కూడా అందులోనే కావాలని చెప్పేసి ఇద్దరు పేచి పెడుతున్నారు. సరే కేర్ఫుల్గా తాగండి అని చెప్పి ఇద్దరిని కింద కూర్చోబెట్టి ఇంకా వాళ్ళతో అయితే ఇట్లా తాగిపిచ్చేస్తాను. అండ్ హోంవర్క్స్ రాస్తూ సగంలో అయితే ఇంకా తాగుతున్నారు, అందుకని కిందంతా మెస్సీగా ఉంది. ఇంకా దాన్ని అయితే స్కిప్ చేయండి. ఇంకా ఈవినింగ్కి అయితే చపాతీ అండ్ అందులోకి అయితే బెండకాయ పచ్చడి కాంబినేషన్లో అయితే ఇంకా ఈవినింగ్ అదే నైట్ డిన్నర్కి అయితే అట్లా అయితే కంప్లీట్ చేసాము. ఇంకా రోజు చపాతీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి. అండ్ ఈ పిండి అయితే మాకు ఫ్లడ్స్ అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పంచారులేండి. ఆ గోధుమ పిండి పేరు వచ్చేసి ఏదో ఉంది, ఆటానో ఏదో ఉంది. మొత్తానికైతే చపాతీస్ బాగానే ఉంటాయి సాఫ్ట్గా. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి కదా, అసలు నేను వీడియో ముందున్నాను, మరి వీడియో వెనకాలండి వీడియో షూట్ చేసేది ఎవరనేది. విఘ్నేష్ అయితే షూట్ చేస్తున్నాడు, మా పెద్దోడు. నాకైతే బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి విసిగిస్తారులే కానీ విన్ను మట్టికి వాటర్ బాటిల్స్ ఫిల్ చేయడం, అసలు చెప్పిన పని చక్కగా చేస్తాడు. వాడితో అంత బాధ ఉండదు, చదువు కూడా బాగానే చదువుకుంటాడు. వాడే షూట్ చేస్తూ చెప్తున్నాడు, ఖాళీగా ఏం మాట్లాడకుండా చపాతీలే చేస్తున్నానని చెప్పేసి, మమ్మీ షేర్ చేయమను, కామెంట్ చేయమను, మాకు చెప్తావు కదా అట్లా నువ్వు చెప్పు మమ్మీ, నేను చేస్తున్నాను కదా వీడియో అంటే. ఇంకా అదే చెప్తున్నాను, కాకపోతే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అది కట్ చేసి రియల్ వాయిస్. అండ్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు మరి ఓవర్గా ప్యాంపరింగ్ చేస్తే ఇద్దరూ ప్యాంపరింగ్ చేసేస్తారు. అట్లా అయినా పిల్లలు పాడైపోయే అవకాశం ఉండిద్ది. లేదంటే ఇద్దరు కలిసి కఠినంగా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లయినా కూడా పిల్లలు ఒక మూర్ఖత్వం మనుషుల్లా తయారవుతారు.
ఇద్దరిలో పేరెంట్స్ ఇద్దరిలో ఒకళ్ళు ప్యాంపరింగ్ చేయాలి అండ్ ఒకళ్ళేమో కొద్దిగా అంటే స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడైతేనే సెట్ అయ్యిద్ది పిల్లలకి. ఎవరో ఒకళ్ళైతే భయం పెట్టాలంటారు కదా పెద్దోళ్ళు, దానికి చెప్తున్నా నేను. అందరికీ తెలిసే ఉంటుందిలే కానీ కొంతమంది మా సరౌండింగ్స్లో మరీ ఓవర్గా గారాబం చేస్తారు. వాళ్ళని చూస్తే నాకు భలే కోపం వచ్చిద్ది. ఆ సంగతి ఎందుకులే కానీ చపాతీలు అయితే సాఫ్ట్గా వచ్చినాయండి. ఈ సమ్మర్లో చపాతీలు అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది నాకైతే. అమ్మో, ఈ ఆయిలీ స్కిన్ కదా, దురదలు వచ్చేస్తున్నాయి, పింపుల్స్. ఇప్పుడు దాకా పాపం ఇవ్వండి, ఇప్పుడు చైర్ వేసుకొని హెల్ప్ చేస్తూ ఉన్నాడు, షూట్ చేశాడు వీడియో. పాపం మా అబ్బాయికి కూడా చెమటలు పట్టేసినాయి, చూసారా చెమట్లు. ఏం చేస్తాం, నాకు హెల్ప్ చేస్తాడు మా వీక్నెస్. గుడ్ బై, స్నానం చేసుకోవాలి. ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.